పబ్లిసిటీ కోసమో ఫేమస్ కావడం కోసమో నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. చావంటే భయం లేదు, బ్రతకాలని ఆశ లేదు. కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి, చట్టాల మీద మాకు గౌరవం ఉంది, పోలీసుల మీద మాకు గౌరవం ఉంది, ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఈ విషయాలు నేను ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది అంటున్నారు నీకెందుకు నీ సేవ నువ్వు చేసుకోవాలి. మరి రేపొద్దు నీకేదైనా అయితే ఎవడొస్తాడు? నీకేదైనా కష్టం వస్తే ఎవడొస్తాడు? నువ్వేదైనా ఇబ్బందులు పడితే ఎవడొస్తాడు? మత మార్పిడి నిరోధక బిల్లు ఆంధ్రాలో తెలంగాణలో కూడా వచ్చిందనుకో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? బాప్టిస్మాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, పాస్టర్స్ చర్చల మీద మైకులు పెట్టుకునే అవకాశం ఉండదు. రిజిస్ట్రేషన్ లేని చర్చలన్నింటినీ కూడా మూసేస్తారు. సువార్త సభలు ఆగిపోతాయి. బైబిల్ పట్టుకొని బయటకు కనపడితే 20 సంవత్సరాల జైలు శిక్ష. మత మార్పిడి చేశారన్న ఆరోపణలు వస్తే మరణ శిక్ష పడే చట్టాలు 13 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటికి ఎదురుగా వెళ్ళి ప్రవీణ్ గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ వాటి గురించే నేను మాట్లాడుతున్నాను. ఫేమస్ కావడం కోసం కాదు, మీరు పడేసే ముష్టి కోసం కాదు, మీరు పంపే డబ్బుల కోసం కాదు.